గౌరీ సత్యాగ్రహం జిందాబాద్, గౌరీ సత్యాగ్రహం జిందాబాద్, బ్రహ్మానందం రాజీనామా చేయాలి, డౌన్ డౌన్ బ్రహ్మానందం, బ్రహ్మానందం డౌన్ డౌన్, గౌరీ సత్యాగ్రహం జిందాబాద్, గౌరీ సత్యాగ్రహం ఆపండి. కడుపు కింద తిని మళ్ళా పోరాటం సాగించండి. వాళ్ళకి ఏదైనా ఇప్పించండి అయ్యా. ఆగవయ్యా, ఇంతవరకు బాబీతో టార్చర్ అనుకుంటే ఇప్పుడు వీడు మొదలు పెట్టాడు. మీరందరూ కలిసి నన్ను అవమానించాలనే నిర్ణయించుకున్నారు. ఈ పంచాయతీ ప్రెసిడెంట్ పదవింటేనే పెద్ద తలకాయ నిప్పైపోయింది. బ్రహ్మానందం తను చేసిన తప్పుని ఒప్పుకోవాలి, బ్రహ్మానందం తను చేసిన తప్పుని ఒప్పుకోవాలి. గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా? హరిశ్చంద్రులు లాంటి వాడిని నా గురించి ఇలా మాట్లాడతారా? ఒట్టేసి చెబుతున్నా, ఇక్కడ కూర్చుందే గౌరీ ఈ అమ్మాయి ముఖం కూడా నేను ఇంతవరకు చూడలేదు. అది మాత్రం నిజమేనండి. చీరలు నగలు కొనిస్తానని ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్లి పవర్ కట్ సమయంలో మొహం మీద గుడ్డేశారుగా. నా మొహం ఎలా కనిపిస్తోంది? ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. మీ ఆశలన్నీ కల్లో కూడా నెరవేరవు, అర్థమైందా? ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. ఇప్పుడు మీ అందరికి ఒక నిజాన్ని చెప్పబోతున్నాను. నాకు తండ్రి అయ్యే అదృష్టమే లేదు. కావాలంటే నా భార్య మేరీ దగ్గరికి వెళ్ళి అడగండి. మరి మీకు పుట్టిన బిడ్డలు? వాళ్ళు నాకు పుట్టిన వాళ్ళు కాదట, ఎగస్ పార్టీ వాళ్ళు కక్ష తీర్చుకున్నారు. చెప్పవే సునీత. నాకు దాని సంగతి తెలియదు గానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మాత్రం ఈ ప్రెసిడెంటే. నా ఇద్దరు పిల్లలకి తండ్రి కూడాను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని ఊరుకున్నాను. నిన్న నేను నా మొగుడు ప్రెసిడెంట్ కలిసి స్కూల్లో చేర్పించిన నా కొడుకుకి తండ్రి ఎవరు? అది ప్రెసిడెంట్ కొడుకు పనని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నా కొడుకును కూడా సందేహిస్తున్నారు తెలుసా? అది నిజమే కదా. అయ్యో, ఎంత ఘోరమైన నింద! ఎవరు గర్భంతో ఉన్నో దానికి నేనే కారణమా? చెప్పండి. ఆడవాళ్ళలో ఉన్న నా ఇమేజ్ ని పాడు చేసి నాకు వచ్చే ఓట్లను కూడా చెడగొట్టేశారు. బ్రహ్మానందం రాజీనామా చేయాలి, బ్రహ్మానందం రాజీనామా చేయాలి. ఆపండి, ఆపండి. మా అమ్మాయి మ్యాటరు. మీ అమ్మాయికి నాకు ఏ మ్యాటరు లేదు. మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. నాకు పని కావాలి. మీరు ఇక్కడే ఉండండి. ఈ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను.